ఇది నా డే 3 వీడియో ఆఫ్ గోవా ట్రిప్. నేను సోలో బైక్ ట్రావెలర్. సో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ప్లాన్ చేశాను. గోవా నుంచి మార్నింగే స్టార్ట్ అయ్యాను. అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఏంటంటే మనము అరౌండ్ 12 కిలోమీటర్స్ ఇలా సఫారీ కార్స్లోనే వెళ్ళాలి. పర్ హెడ్ 800 రూపీస్ అవుతుంది. సో 12 కిలోమీటర్స్ అంటే ఇంచుమించు 1.5 అవర్ ట్రావెలింగ్ టైం ఉంటుంది. వెళ్ళికి వచ్చేకి మరి 1.5 అవర్. బాగుంటుందండి ఇది. జంగిల్ రూట్లో వెళ్తూ బాగా కొంచెం చిన్నగా అడ్వెంచర్ లాగా ఉంటుంది. Oh, so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire. మీకు మిడిల్లో చెక్ పాయింట్ వచ్చేది కదా, నేను బైక్లో లేక చూశాను వీళ్ళ సఫారీ ఎందుకు అన్నట్టు కొంచెము. కానీ రివర్ క్రాసింగ్స్ ఉన్నాయండి అక్కడక్కడ, కొంచెం కష్టమే. సో ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయరు. నాకు అవే తెలియకుండా వెళ్ళాను. అక్కడ చూడండి అన్ని వెహికల్సే మొత్తం. అక్కడికి వస్తారు కదా ఎవరు వచ్చినా ఇలా ఇక్కడ లోకల్ సఫారీ వెహికల్లోనే పక్కా వెళ్ళాలి. అక్కడ డ్రెస్సింగ్ అవైలబుల్ రూమ్ ఉంటుంది ఒకవేళ వాటర్లో దిగాలంటే. సో దిగే వాళ్ళు దిగచ్చు, వాళ్ళ ఆప్షన్ బట్టి. ఇంకా అక్కడ మనకి స్టాపింగ్ పాయింట్ నుంచి వాటర్ ఫాల్స్ అరౌండ్ 600 to 700 మీటర్స్ ఉంటుందండి ఇంచుమించు వాకింగ్. అండ్ అక్కడక్కడ చిన్న రివర్ క్రాస్ కూడా ఉంటుంది. హెవీ వాటర్ ఫ్లో ఉందనుకోండి ఇక్కడ హెవీ వరకు వస్తాయి ఇంచుమించు. అంటే ఇప్పుడు నేను వెళ్ళిన టైంకి ఏంటంటే మీడియంగా ఉందంట, అంటే అట్లా హెవీ లేదు అట్లా లేదు. ఇదే అండి లుక్. అంటే జనరల్గా గోవాకి వెళ్తే అంటారు చూడండి అంతా ఒక ట్రైన్ వెళ్తుంటే వాటర్ ఫాల్స్ వస్తాయి అన్నట్టు ఇది ఆ వాటర్ ఫాల్స్, దూద్సాగర్ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఉన్నప్పుడు ట్రైన్ కూడా వెళ్తుందండి పైన, వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఉన్నప్పుడు ఒక 2 ట్రైన్స్ ఏమో వెళ్ళాయి, కొంచెం గ్యాప్ ఇంటర్వెల్ బట్టి. అక్కడ వాటర్లో దిగాలనుకున్న వాళ్ళు దిగచ్చు కూడా, మంచిగానే ఉంటుంది. హెవీ వాటర్ ఏం లేదు కదా. సో అది కాక అక్కడ మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది. పెద్ద ఏం దొరకదు, ఎగ్ ఆమ్లెట్ ఒకటి, టీ అండ్ కాఫీ, చిన్న చిన్న స్నాక్స్ ఒకటి. ఇంక ఇది అయ్యాక ఇంకా డైరెక్ట్ నేను రివర్ రాఫ్టింగ్ వెళ్ళానండి. దండేలి అంటే ఆ ఊర్లో ఉండే దండేలి నుంచి గణేష్ గుడి అని ఒక 10 km 5 km ఉంటుంది. అక్కడ నుంచి అయితే రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. బట్ నేను వెళ్ళిన టైం ఏందో కానీ కరెక్ట్ 3 o'clock రెడ్ నోటీస్ వచ్చి క్లోజ్ చేసేసారు. ఇప్పుడు నేను వెళ్ళే టైం నేను 4కి వెళ్ళాను. ఇదే లాస్ట్ బ్యాచ్ అండి. సో హై టైడ్స్ ఉన్నాయన్నట్టు మొత్తం గోకర్ణ ఇవన్నీ క్లోజ్ చేసేసారు. అరౌండ్ 3 months ఏమో, అక్టోబర్ వరకు ఇంక క్లోజ్ అండి మొత్తం బీచ్ రిలేటెడ్ ఏరియాస్. ఒకవేళ రివర్ రాఫ్టింగ్ చేస్తే ఇలా ఉండండి. మొత్తం ప్లాన్ చేసుకుని వెళ్ళాను, బట్ ఇలా బిస్కెట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.